విజయవాడలో ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలపై చర్చించారు. పెండింగ్ లో ఉన్న బకాయిలు చెల్లించాలని ప్రభుత్వానికి విన్నవించాలని విజ్ఞప్తి చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే నాటికే తమకు 2,250 కోట్లు రావాల్సి ఉందని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ విజయ్ కుమార్ చెప్పారు. పరిస్థితులు సరిదిద్ది బకాయిలు చెల్లిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రభుత్వ హామీ మేరకు ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఆరోగ్య సేవలు అందిస్తున్నామన్నారు. అయితే తమకు ఆర్థికపరమైన ఇబ్బందులు పెరిగాయని ప్రభుత్వం తమకు బకాయిలు విడుదలపై క్లారిటీ ఇవ్వాలని కోరారు. ముందుగా నిన్న హెల్త్ మినిస్టర్ గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో మా యొక్క డ్యూస్ను కూడా మెన్షన్ చేస్తూ ఆసుపత్రికి ఉన్న డ్యూస్ను తొందరలో తీరుస్తాము అని చెప్పడానికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాకపోతే ఇప్పుడు హాస్పిటల్ పరిస్థితి ఎట్లా ఉందంటే మేము చాలా నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయాం. మాకు పూర్వం అంటే కొత్త గవర్నమెంట్ వచ్చే సమయానికి 2,250 కోట్ల రూపాయల బకాయిలు గవర్నమెంట్ వారి దగ్గర ఉండిపోయినాయి. ఆ తరువాత కొత్త గవర్నమెంట్ ఫార్మ్ అయిన తర్వాత మేము గవర్నమెంట్లోని అలాగే సిఇఓల్ని అందరినీ కలిసి మా యొక్క కాంట్రిబ్యూషన్ ఖచ్చితంగా ఈ సర్వీసెస్ కంటిన్యూ చేయడానికి ఖచ్చితంగా ఉంటుంది అని తెలియజేశాము. అలాగే కొత్త గవర్నమెంట్ ఫార్మ్ అయిన తర్వాత పరిస్థితులు అన్నీ సరిదిద్దుతాము, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పినప్పుడు